హాయ్, మీ జీజీ ప్లాంట్ కూడా ఇలాగే ఎల్లో షూట్స్తో డ్రైడ్ స్టెమ్స్తో ఉందా? ఈ జీజీ ప్లాంట్ని చూసిన వెంటనే నాకైతే హార్ట్లో ఒక భయం స్టార్ట్ అయింది. ప్లాంట్ ఏంటి ఇంత వీక్గా అయిపోయింది, ఎల్లో షూట్స్తో డ్రైడ్ స్టెమ్స్తో, అసలు ఏం జరిగింది ఈ ప్లాంట్కి అని. ఫ్రెండ్స్, ఇది చాలా హెల్తీ జీజీ ప్లాంట్. చాలా రోజులు చాలా బాగా గ్రో అయింది. నేను దీంతో మీకు ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అనమాట. అందులో చూడండి, క్లిప్ చూపిస్తున్నాను. చాలా హెల్తీగా ఉంది అప్పుడు. కానీ సడన్గా ఇలాగా షూట్స్ ఎల్లో అయిపోయి డ్రై అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. మీరు చూస్తే ఇవన్నీ కూడా నేను కట్ చేసేసిన స్టెమ్స్ అనమాట. ఇవి ప్రాపగేట్ కోసం చేసినవి కాదండి, ఎల్లోగా అయిపోయి కట్ చేసేసాను అనమాట. సో ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటే, మనం ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వేసేస్తే పాడైపోతుంది అని అనుకుంటాం. సో దానికోసం అని నేను ఫస్ట్ అయితే మట్టిని అయితే చెక్ చేశాను. మీరు చూస్తే మట్టి చూసారా, చాలా డ్రైగా ఉంది, చాలా మంచిగా ఉంది. సో వాటర్ ప్రాబ్లం అయితే కాదు. అండ్ మట్టి స్మెల్ కూడా రావట్లేదు. స్మెల్ వచ్చింది అంటే ఏంటంటే మనకి రూట్ రాట్ అయ్యి ఉండొచ్చు అని. రూట్ రాట్ అయినా కూడా ఎల్లగవుతుంది. ఇవేమీ కాదు. మరి ఎందుకు ఇలా అవుతుంది, అసలు దీని ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇట్లా ఎల్లో షూట్స్ వస్తున్నాయి, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామా అని చెప్పి నేను ఇంకా చెక్ చేస్తూ ఉంటే, మీరు చూస్తే కనుక ఈ పాట్లో మీకు కనిపిస్తుంది. పాట్ ఏమైందంటే, అంటే కుండీ ఏమైందంటే రౌండ్గా లేకుండా పక్కకి ఎక్స్పాండ్ అయినట్టుగా అయిపోయిందండి. చూడండి, పక్కకి వచ్చేసింది అనమాట. సో నా డౌట్ ఏంటంటే, ఇది రూట్ బౌండ్ అయిపోయి ఉండొచ్చు. సో అందువల్ల ఇలా అయిపోయి ఉండొచ్చు. సో మనం రూట్ బౌండ్ అయిందో చెక్ చేయాలంటే ఫస్ట్ మాత్రము డ్రైడ్ స్టెమ్స్ అన్నిటిని కట్ చేసేయండి. నేను ఎప్పుడైనా సరే మీకు చెప్తూనే ఉంటాను, ఏ ప్లాంట్ అయినా హెల్తీగా కనపడాలంటే అందులో ఉన్న డ్రైడ్ వాటిని కట్ చేసేస్తూ ఉండాలి. ఆ మూడు ఎందుకు ఉంచానంటే జస్ట్ వీడియో కోసం ఉంచానండి, తీయకుండా. సో రూట్ బౌండ్ అయిందని చెక్ చేద్దాం అనుకుంటే లాగుతుంటే రావట్లేదనమాట. నాకు భయం వేసింది, షూట్స్ కానీ విరిగిపోతాయేమో అని. సో అందుకని నా దగ్గర ఉన్న సిజర్స్తోనే వాటిని చుట్టూరు కదిలించి లూజ్ చేసి అప్పుడు దాంతో తీసామన్నమాట. ఇలా లూజ్ చేస్తే మీకు ప్లాంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది బయటికి తీయగానే అస్సలు రీజన్ ఏంటో రివీల్ అయిందండి. చూసారా, నిజంగానే నేను అనుకున్నట్టే మొత్తం రూట్ బౌండ్ అయిపోయిందండి. అంటే పాట్లో మొక్కకి అసలు ప్లేస్ లేకుండా అయిపోయింది. మొత్తం అన్నీ టైట్గా అయిపోవడం వల్ల ఎయిర్ లెక్క గ్రోత్కి దానికి ఛాన్స్ లేకుండా అయిపోయిందనమాట. దీన్ని మనం రూట్ బౌండ్ అంటాం అనమాట. సో ఇలాంటప్పుడు ఇంకా ప్లాంట్ న్యూ షూట్స్ని సపోర్ట్ చేయడం అనేది మానేస్తుంది. అండ్ ఉన్న వాటికి కూడా హెల్తీగా లేకుండా ఎల్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఫ్రెండ్స్, జీజీ ప్లాంట్ చాలా స్ట్రాంగ్ ప్లాంట్. కానీ స్ట్రాంగ్ అంటే అన్లిమిటెడ్ స్పేస్లో ఉంటుందని కాదు. ఇయర్స్ తర్వాత కూడా రీపోర్ట్ చేయకపోతే ఇలాగే సైలెంట్గా ప్లాంట్స్ స్ట్రగుల్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా ఈ ప్లాంట్ నేను రీపోర్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి. మేబీ దానివల్ల ఇంకా దీనికి పెద్దదైపోయి మొత్తం నిండిపోయిందనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని రీపోర్ట్ చేయాలండి. దీనికి ఉండే సొల్యూషనే ప్రాపర్ రిపోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే మొక్క చనిపోతుంది అనమాట. సో మన రూట్స్ అన్నీ హెల్తీగానే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రూట్ రాట్ అయిపోయి ఉంటే క్లీన్ చేస్తామండి. అది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చేసి చూపించాను. ఆ ప్లాంట్ మొత్తం రూట్ రాట్ అయిపోయింది, దాన్ని చేసి ఎలా సర్వైవ్ చేశానో చూపించాను. ఆ లింక్ నేను పైన ఐకార్డ్లో ఇస్తాను. బట్ దీని రూట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి కాబట్టి వీటిని వాటర్తో ఏమి క్లీన్ చేసి అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. బట్ పక్కన ఉన్న హాఫ్ షూట్స్ ఉన్నాయి చూసారు, మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచేసాం కదా హాఫ్ షూట్స్, వాటిని అయితే మాత్రం రిమూవ్ చేసేయాలండి. అంటే అది నా సజెషన్. అంటే ఉండి మనం మట్టి వేసిస్తే ఏమవుతుందంటే అవి కుళ్ళిపోతాయి, తర్వాత వాటి వల్ల లోపల రూట్స్ కుళ్ళిపోతాయి. సో హాఫ్ షూట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రం రిమూవ్ చేసేసుకోండి. అసలు రూట్స్ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇన్ కేసు రూట్ రాట్ అయితే మాత్రం అలా హెల్తీగా ఉండవు. ఆ బల్బ్ ఉంది కదండి, దుంపలా ఉంటుందన్నమాట, అది కంపల్సరీ అది ఉంటే హెల్తీగా బ్రతుకుతాయి మొక్కలు. సో యాక్చువల్గా రిపోర్ట్ అంటే ఏంటంటే టోటల్ ప్లాంట్ని మనము తీసి సాయిల్ని రిమూవ్ చేసేసి ఓల్డ్ సాయిల్ని కొత్త సాయిల్లో పెడతామన్నమాట. కానీ 1 inch పెద్ద కుండీలో వేస్తాము. అంటే ఆల్రెడీ ఆ మొక్క ఏ కుండీలో అయితే ఉందో దానికంటే 1 inch పెద్ద కుండీలో వేస్తాము. నేను ఆల్రెడీ 2 years క్రితం దీన్ని రిపోర్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చేసేటప్పుడు ఇంకా పెద్ద దాంట్లో వేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను 2 parts కింద చేసేసాను. అంటే 2 భాగాల కింద చేసేసాను మొక్కని. సో ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న కుండీలో ఒక పార్ట్ వేస్తున్నాను, ఇంకొక కుండీలో ఒక పార్ట్ వేసాను అనమాట. బట్ రిపోర్ట్ అంటే మీరు సేమ్ ఆ మొక్కను అలాగే మట్టి మాత్రం క్లీన్ చేసి ఒక 1 inch పెద్ద పాట్లో వేసుకుంటే సరిపోతుంది. సో అది మీ ఇష్టం.
కానీ డివైడ్ చేసేటప్పుడు మాత్రం సరిగ్గా డివైడ్ చేయాలండి. మీరు సరిగ్గా డివైడ్ చేయకపోతే ఏమవుతుందంటే ఫంగస్ ఫామ్ అయ్యి అవి మళ్ళీ రూట్ రాట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా వేయాలి. అండ్ సాయిల్ ఎలా ఉండాలంటే ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలండి. ఖచ్చితంగా లైట్ సాయిల్ ఉండాలి. అలాంటి సాయిల్ వేస్తే దానికి ఎయిర్ బాగా అంది బాగా బ్రతుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి వెంటనే వాటర్ అనేది ఇవ్వద్దు ఒక 2-3 డేస్ వరకు. మన ఛానల్లో ఈ ప్లాంట్ కేర్ కోసం మొత్తం వీడియోస్ వస్తాయండి, చూస్తూ ఉండండి.